మహిళల మీద లైంగిక వేధింపులు ఎక్కువనంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఇంకా ఎక్కువ అని చెప్పుకుంటూ వచ్చింది షకీలా మేడం. అగ్గో గామేంది ఇప్పుడు ఉన్నట్టుండి గిట్ల పైకి వచ్చి గీ ముచ్చట చెప్తుందని అనుకుంటున్నారా? హేమ కమిటీ నివేదిక ఏదైతే ఉన్నదో దాంతోని మలయాళ ఇండస్ట్రీ వణికిపోతున్నది. ఇక్కడ ఆర్టిస్టులను మలయాళ పోలు బానిసల లెక్క చూస్తారని చెప్పి పలుకుబడి ఉన్న పెద్దలు మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి సదరు నివేదికల పొందుపరిచిండ్రు. ఈ ముచ్చట్లల్లో పలువురు మలయాళ సెలబ్రిటీలు సైతం తమకు జరిగిన అన్యాయాన్ని బట్ట బయలు చేసేటందుకు ముంగడికి అత్తున్నారు. వేధింపులను బహిర్గతం చేస్తున్నారు. ఇప్పుడు జరిగినాయి, గతంలో జరిగినాయి, ఎప్పుడో జరిగినాయి అన్ని గుడ్డ బట్టలు ఇప్పదీసి మలయాళ సినిమా పరిశ్రమ ఇజ్జత్ మొత్తం బజార్న పెడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే నటి షకీలా సంచలన వ్యాఖ్యలు చేసింది. మలయాళ ఇండస్ట్రీ ఒక్కటే కాదు, తమిళ చలనచిత్ర పరిశ్రమలో కూడా లైంగిక వేధింపులు బగ్గనే ఉంటాయి. ఆడోళ్లను సులకనగా చూస్తారు. ఆడది కనబడితే ఎప్పుడు దొక్కుదామని లైటు బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దాకా అందరికి ఇదే పనిచేస్తారు. ప్రతి ఒక్కలకు ఇదే ఉంటది. అన్నిటికంటే ముఖ్యంగా తెలుగులో చాలా ఎక్కువ ఉంటుందని ఆరోపణ చేసింది. ఇక హిందీలో అంటారా, అక్కడ కాస్టింగ్ కోచ్ కన్నా నెపోటిజమే ప్రాధాన్యత ఎక్కువ అని చెప్పింది. సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు బయట నుంచి వచ్చే ఆర్టిస్టులను ఎదగనీయకుండా అడ్డుపడతారు. టాలీవుడ్ లో మరీ ఎక్కువ ఉంటది. సిర్ఫ్ తాము మాత్రమే రాణించాలని చూస్తారు పేరున్న బడాబాబులు. తెలుగులో అయితే లైంగిక దాడులు అయితే ఘోరంగా ఉంటాయి. అవన్నీ బయటికి రావు. ఇంకా భయంకరమైన పచ్చి నిజమేందంటే అన్ని వుడ్ల కంటే టాలీవుడ్ లోనే భయంకరంగా ఉంటది లైంగిక దాడులు అని చెప్పి జరంతా గట్టిగానే చెప్పింది షకీలా మేడం. అసలు ఆమె ఒప్పుకుంటదా, కమిట్మెంట్ కొత్తదా అని చెప్పి సినిమా అసలు స్టార్టే కాదు, అడ్వాన్స్ ఏ పంపరు, అప్పుడే గోకుడు సురు చేస్తారు. ఎంత కకృతితో ఉంటారు అంటే వీళ్ళకి అమ్మ ఉండదా, అక్క ఉండదా, చెల్లు ఉండదా, తల్లి ఉండదా అర్థం కాదు. కానీ అసలు వీళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రవర్తన చేస్తారు? సినిమా ప్రపంచంలో అసలు ఆడదంటే ఎందుకు ఇంత సులకన భావం? సినిమాకి ఇంకా ఓకేనే చెప్పారు, అడ్వాన్సే పంపరు, ఇంకా క్యారెక్టర్ ఏంటిదో డిసైడే కాదు, అప్పుడే కమిట్మెంట్ కొత్తదా? ఎంత తీసుకుంటది? ప్రొడ్యూసర్ తోటి ఒక రోజు ఉండాలంట, డైరెక్టర్ పలానా గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడు, సారు మాట్లాడతాడంట, నిన్న ఆడికి రమ్మన్నాడు, ఈడికి రమ్మన్నాడని చెప్పి మహిళలను లైంగికంగా చాలా వేధిస్తుంటారు ప్రతి వుడ్లా. కానీ ఎందుకు ఈ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తారో అర్థం కాదు. అసలు ఆడోళ్ళంటే వీళ్ళకు సులకననా, లేకపోతే ఆడోళ్ళంటే ఆట వస్తువు అనుకుంటారా? ప్రతి ఒక్క చోట కూడా లైంగిక దాడులు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నది షకీలా మేడం. మరి ఆమె ఎన్ని వుడ్లు తిరిగింది కానీ కేవలం టాలీవుడ్ నే టార్గెట్ చేసి గింతగనం చెప్తుందనంటే ఆమె దగ్గర ఏదో బలమైన ఆధారాలే ఉన్నాయని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. ఏదేమైనా మరి ఇప్పుడు షకీలా ఏవైతే విమర్శలు టాలీవుడ్ మీద గుప్పించిందో వీటి మీద టాలీవుడ్ పెద్దలు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి.